కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కొన్ని గ్రామాలలో ఏలేరు వరదలతో అతలాకుతలమైన ఏటిపట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అందులో భాగంగా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్డీఓ సీతారాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం అయిన తరువాత రెండో అతిపెద్ద వరదలు రావడం జరిగిందని దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం అందులో భాగంగా ఈరోజు వీరందరికీ 25 కేజీల బియ్యం కూరగాయలు అందించడం జరిగిందని అదేవిధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్పై వేసుకొని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ వారి ఇంటి వద్దకు వెళ్ళి అందించడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు. విజయవాడలో మాదిరిగా జిల్లాలోని అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి ప్రతి ఇంటిని శుభ్రం చేయడం జరుగుతుందని బ్లీచింగ్ ఫినాయిలను ప్రతి వీధి శుభ్రం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. అనంతరం రాజుపాలెం ముక్కొల్లు ప్రాంతాల్లోని కాల్వ గండికొట్టిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, బస్వ వీరబాబు, గంధం ఈశ్వరరావు, దొరబాబు, తూము కుమార్, కుంచే తాతాజీ, కుర్లా చిన్నబాబు, పాటంశెట్టి మురళీకృష్ణ, కాకిలేటి రాయుడు, కాళ్ల వెంకటేష్, పోకల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆదేశించినటువంటి ఆదేశం ప్రకారం ఇవాళ ఈ ఏదైతే 8-9 గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రైన్స్ ఇమీడియట్ గా అందివ్వండి. నిన్నటిదాకా వీలున్నంత వరకు భోజనాలు పెట్టారు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రైన్స్ అందివ్వండి అని చెప్పడం ఇవాళ అది ఇమీడియట్ గా ఆర్డీఓ గారు, నేను, ఇతర నాయకులు అందరూ, మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం, ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడో లేదు. ఆయన ఆదేశించారు సీఎం గారు, మా గొప్పతనం కాదు ఇది, ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేశారు. అదే రకంగా ఇక్కడ నామినల్ గా ప్రారంభం అయితే నేను చేశాను. ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్లే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 కేజీల బియ్యం. ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజుపాలెం కిర్లంపూడి మండలం అందరికీ కలిసి 100 టన్నుల పశువులు దానా కూడా తెప్పించడం జరిగింది. ఒకటి రాజుపాలెం, 2 వీరవరం, 3 భూపాలపట్నం, 3 దిక్కున పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుసు ఆదివారం నుండి ఈ గ్రామాలకు నీళ్ళు వచ్చి చుట్టూ ఇళ్లకు కూడా నీళ్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి ప్రకారంగా 25 కేజీల రైస్, 5 నిత్యావసర సరుకులు, సార్ చెప్పినట్టు పొటాటో, ఉల్లిపాయలు, ఆమాయిలు, షుగర్ ఇవన్నిటి కూడా వాళ్ళకి ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ సాయంత్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారంగా ట్రాక్టర్ మీద తీసుకొని సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో హౌసెస్ ఎవరైతే దెబ్బతిన్నాయో వాటన్నిటికీ కూడా 10,000 చొప్పున మంజూరు చేశారు. అట్లనే బట్టలు వాటి కింద కూడా నీటి ముప్పై అయినటువంటి ఓన్లీ నీటి ముప్పై అయినటువంటి వాటికి అవి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కూడా సరఫరా చేస్తాం. ప్రస్తుతం నిత్యావసర సరుకులు వచ్చాయి కాబట్టి వీటిని ఇమీడియట్గా వాళ్ళకి అవసరాలు తీర్చాలి కాబట్టి ఈరోజు సప్లై చేసి సాయంత్రం కల్లా వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.